శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్పన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి 5 రకాల నైవేద్యాలని చాలా తక్కువ సమయంలో సులువుగా కొత్తవారు కూడా చేసుకునే విధంగా ఈ వీడియోలో నేను తయారు చేసి చూపిస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా నైవేద్యాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా అతి ముఖ్యమైనటువంటి నైవేద్యం, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నైవేద్యమైన క్షీరాన్నంని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. క్షీరాన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఈ గిన్నెతోటి 3/4 గిన్నె వరకు బియ్యంని తీసుకుంటున్నాను. అలాగే 1/2 గిన్నె సగ్గుబియ్యంని తీసుకుంటున్నానండి. మీకు సగ్గుబియ్యం వేయటం ఇష్టం లేకపోతే మొత్తం బియ్యంని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల మనకి రైస్ అనేది త్వరగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఈ నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా లోతుగా ఉన్న ఒక ఇత్తడి గిన్నెకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నా కూడా తప్పనిసరిగా గిన్నెకి పసుపు కుంకుమని అలంకరించుకునే నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల మనము పాలు మరిగించుకున్నప్పుడు అడుగంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి మనము ఇందాక బియ్యము ఏ గిన్నెతోటి అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతోటి 5 గిన్నెల చిక్కటి పాలను తీసుకోవాలండి. చిక్కటి పాలు అయితే రుచిగా ఉంటుంది. అలాగే 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇవి పొంగు వచ్చే లోపల వేరొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు అనేది ఆప్షనల్లేనండి, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, పాలు కూడా పొంగి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యము సగ్గుబియ్యంని నీళ్లు వంపేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ రైస్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. మీరు దగ్గరుండే పని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ మనం వేసుకున్న పాలు అనేవి తగ్గిపోయి అలాగే రైస్ కూడా ఉడికిపోయి కొంచెం చిక్కబడింది. చూసారు కదా, అంటే మనకి రైస్ కూడా దాదాపు ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు కొంచెం తీసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలండి. చూసారా, ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గిన్నెతోటి అయితే బియ్యము సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గిన్నెతోటి 1 గిన్నె పంచదారని వేసుకోవాలి. మీరు పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లంని కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పంచదారతో ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని బాగా అంతా కలిసే విధంగా పంచదార కూడా కరిగే విధంగా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పంచదార బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆరిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. అంతేనండి, అమ్మవారికి ఎంతగానో ప్రీతికరమైన క్షీరాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ శ్రావణ మాసంలో కనీసము 1 శుక్రవారమైనా కూడా తప్పనిసరిగా ఈ క్షీరాన్నంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఎందుకంటే అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి అమ్మవారికి అన్ని ప్రసాదాలలో కల్లా ఈ క్షీరాన్నం అంటే చాలా ప్రీతికరమండి. ఈ క్షీరాన్నంని నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు ఎంతగానో సంతోషిస్తుందంట. సో మీరు కూడా తప్పకుండా అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఐ హోప్ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి 2వ నైవేద్యమైన చక్కెర పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ చక్కెర పొంగల్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు పెసరపప్పును వేసుకుని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు పెసరపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత 3/4 కప్పు బియ్యంని వేసుకుని బియ్యాన్ని కూడా మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బియ్యం పెసరపప్పు ఫ్రై చేసుకోవటం వల్ల
రైస్ ఉడికించుకున్నప్పుడు చాలా పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనము బియ్యం పెసరపప్పు కలిపి 1 కప్ తీసుకున్నాం కదండి. సో దానికి డబుల్ క్వాంటిటీ 2 కప్స్ వాటర్ని వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఇక్కడ బియ్యం పెసరపప్పుని నానబెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. సో ఈ విధంగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి రైస్ ఎంత చక్కగా పొడిగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని, 1/2 కప్పు పంచదారని వేస్తున్నానండి. ఇక్కడ మీకు కావాలంటే 1/2 కప్పు బెల్లంని 1 కప్పు పంచదారని కూడా మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ని వేసుకుని జస్ట్ మనకి ఇక్కడ పాకం అయితే ఏమి అవసరం లేదండి. బెల్లం మెల్ట్ అయిపోయి ఇలా 2 పొంగులు రానిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ బెల్లం వాటర్ని వేరొక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు అవి ఉన్నా కూడా మనకి ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యము పెసరపప్పుని వేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో కూడా ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుని తీసుకుని ఉడికించుకోవచ్చండి. సో ఈ విధంగా రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని మొత్తాన్ని ఈ రైస్ అబ్జర్వ్ చేసుకునే దాకా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. సో ఇది ఉడికేలోపు మనము వేరొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా రైస్ అబ్జర్వ్ చేసేసుకుంది కదా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను నెయ్యితో పాటు వేసేస్తున్నాను. ఈ చక్కెర పొంగల్లోకి మనం నెయ్యి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని అలాగే కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోవాలండి. పచ్చకర్పూరం ఇలా ఉంటుందండి, ఎవరైనా తెలియని వారి కోసం చూపిస్తున్నాను. ఇది మనకి ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుందండి. ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుందన్నమాట. ఇలా మనం ఏదైనా ప్రసాదాలు చేసుకున్నప్పుడు కానీ లేదంటే లడ్డూలు చేసుకున్నప్పుడు కూడా ఈ పచ్చకర్పూరాన్ని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి నేను కొద్దిగా మాత్రమే వేస్తున్నాను ఈ చక్కెర పొంగల్లోకి. కొద్దిగా అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ వేయకూడదు అనమాట, ఘాటు ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా పచ్చకర్పూరాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మరి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలండి. చివరిగా ఈ చక్కెర పొంగల్లో నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. అందులో మనము పచ్చకర్పూరాన్ని వేసుకొని నెయ్యి కూడా వేసుకోవటం వల్ల మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్టే వస్తుందండి. సో చూడండి యాజ్ టీజ్గా అలానే ఉంటుందండి, పొడిలాడుతూ చక్కగా రుచి కూడా అంతే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నేను చెప్పిన కొలతలతోటి నేను చెప్పిన విధంగా ఒకసారి మీకు ట్రై చేసి చూడండి. యాజ్ టీజ్ మీకు గుళ్ళో తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో అలానే వస్తుందండి. అంతేనండి, ఎంతో కమ్మగా గుమగుమలాడుతూ ఉండే టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఈ చక్కెర పొంగల్ని శ్రావణ శుక్రవారాల్లోనూ అలాగే శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగ అయిన వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి తప్పకుండా ఈ నైవేద్యాన్ని సమర్పించండి. మూడవ నైవేద్యం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యమైన రవ్వ కేసరిని చాలా తక్కువ సమయంలో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. రవ్వ కేసరిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని కిస్మిస్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు నేతిలో బొంబాయి రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ని వచ్చేసి నేను 1:4 రేషియోలో తీసుకున్నాను. సో ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి 2 నిమిషాల తర్వాత రవ్వ కూడా బాగా దగ్గర పడింది. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి రవ్వ దగ్గర పడిన తర్వాతే మనము షుగర్ని యాడ్ చేసుకోవాలండి. సో ఇలా రవ్వ అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వకి నేను 1/4 కప్పు పంచదారని తీసుకుంటున్నానండి. 1/4 కప్పు పంచదార అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ పంచదార ఇష్టం లేని వారు బెల్లంతో కూడా
ఈ రవ్వ కేసరి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో బెల్లంతో చేసిన రవ్వ కేసరి వీడియో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత పంచదార అంతా మెల్ట్ అయిపోయి కొద్దిగా లూజ్గా అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ టోటల్గా మనము 5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యూస్ చేసామన్నమాట. సో ఈ విధంగా నెయ్యిని వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి, మనం వేసుకున్న నెయ్యి ఎడ్జెస్కి ఇలా రిలీజ్ అవ్వాలండి. అప్పుడే రవ్వ కేసరి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టండి. చూడండి, కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే మనకి ఆరిపోయిన తర్వాత కూడా అసలు గట్టిపడదండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా స్పూన్తో తీస్తుంటే ఎలా జారిపోతుందో. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, చూశారు కదా ఎంతో కమ్మగా రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో. చూశారు కదా, రవ్వ కేసరిని చాలా తక్కువ సమయంలో ఏ విధంగా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున అలాగే శ్రావణ శుక్రవారాల్లో తప్పకుండా అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పించండి. 4వ నైవేద్యము పాలబూరెలు. ఈ పాలబూరెలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవండి. ఎందుకంటే అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి అమ్మవారికి పాలతో చేసిన ఏ నైవేద్యమైనా కూడా చాలా ప్రీతికరము. వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఈ కప్ తోటి 2 కప్స్ రైస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ రైస్ వచ్చేసి నేను నార్మల్ రైస్నే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం అంటారు కదా, అవి ఉంటే కనుక మీరు అవి యూస్ చేసుకోండి. ఈ పాలబూరెలు అనేవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ బియ్యంని మనం 2-3 సార్లు వాష్ చేసుకుని మరలా మంచినీళ్ళు పోసుకొని 5 గంటలు నానబెట్టుకోవాలండి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ నానబెట్టుకోండి, మీకు ఈ పాలబూరెలు ఇంకా చాలా టేస్టీగా వస్తాయండి. ఇక్కడ చూసారు కదా, నేను 5 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. బియ్యం అయితే చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ అనేది శుభ్రంగా వంపేసుకోవాలి. వాటర్ లేకుండా వంపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు అందులోకి ఈ బియ్యంని వేసుకోవాలండి. ఇక్కడ నేను బియ్యంని ఫుల్గా వేయకుండా హాఫ్ అయితే వేసాను. వేసుకొని ఇప్పుడు 2 కప్పుల బియ్యంకి నేను ఇక్కడ 1 కప్పు బెల్లంని తీసుకుంటున్నానండి. ఇక్కడ మనము బియ్యంని 2 టైమ్స్ గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం మనము హాఫ్ కప్ వేసుకోవాలండి బెల్లంని. అలాగే ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలని, అలాగే మనము ఒక 1/2 కప్పు పాలను తీసుకోవాలి. ఈ పాలను అనేది కొంచెంగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. పిండి అనేది జారుగా అయిపోయిందంటే మీకు ఈ పాలబూరెలు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట. సో అందుకని పాలు అనేది మీరు కొంచెంగా యాడ్ చేసుకుని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే మిగతా బియ్యంని కూడా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ మీకు వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం చిటికెడు బేకింగ్ సోడా అనేది యాడ్ చేస్తున్నానండి. ఇవి చక్కగా పొంగుతూ రావడానికి నేను చిటికెడు బేకింగ్ సోడా అనేది యూజ్ చేశాను. సో ఈ విధంగా బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. అంటే ఇక్కడ టోటల్గా 2 కప్స్ బియ్యానికి 1 కప్పు బెల్లము అలాగే 1/2 కప్పు పాలు అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇందులో మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి పాలబూరెలు కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఇలాగా లోతుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక గరిటె పిండిని తీసుకుని ఆయిల్లో నిదానంగా ఇలా సెంటర్లో వేసుకోవాలండి. ఇలా వేసిన వెంటనే చక్కగా అది పొంగుతూ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలాగ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు కూడా ఫ్లిప్ చేసుకుని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. మీకు ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిని అనేది ప్యాన్కి సెంటర్లో వేసుకుంటే మనకి ఇది చక్కగా పొంగుతూ వస్తుందండి. చూసారు కదా, ఇలాగా పిండి వేసిన వెంటనే చక్కగా ఇలా పొంగుతుంది. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు కూడా ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఇలా అన్నిటినీ కూడా ఇదే పద్ధతిలో పాలబూరెలు అనేది ప్రిపేర్ చేసి పాకం పట్టే పని లేకుండా చాలా తక్కువ సమయంలో పాలబూరెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూశారు కదండి. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పించండి. 5వ నైవేద్యము అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దద్దోజనాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము.
దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. ఇందులోకి ఈ కప్ తోటి 1 కప్ వరకు నేను రైస్ని వేస్తున్నానండి. ఈ రైస్ క్వాంటిటీ వచ్చేసి 1/2 kg వరకు ఉంటుంది, అంటే 250 grams వరకు ఉంటుందండి. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్ తోటి అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్ తోటి 2.5 cups వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని మనం 1 hour పాటు సోక్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల రైస్ అనేది బాగా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఈ 1 hour మనం సోక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే 3 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 whistles వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా ప్రెషర్ అంతా పోయిన తర్వాత రైస్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, రెగ్యులర్గా మనం రైస్ని ఉడికించుకునేటప్పుడు 1:2 రేషియోలో వాటర్ని తీసుకుంటాం కదా, బట్ ఇక్కడ దధ్యోజనానికి వచ్చేసి 2.5 తీసుకోవాలండి. అప్పుడే మనకి రైస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. అలాగే రైస్ని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే రైస్ కూడా అంత సాఫ్ట్గా ఉడకదు. సో తప్పనిసరిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి. ఈ 2 టిప్స్ కనుక పాటిస్తే మనకి దద్దోజనం మనకి చాలా రుచిగా ఉంటుందండి. ఈ రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడే గరిటతోటి వీడియోలో చూపించిన విధంగా 50% సాఫ్ట్గా అయ్యే వరకు మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతోటి అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్ వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలండి. చూడండి నేను ఎంత చిక్కగా ఉండే పాలను అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా పాలని యాడ్ చేసుకోవటం వల్ల దద్దోజనం అనేది త్వరగా పులుపు రాకుండా కమ్మగా ఉంటుందండి. సో ఈ విధంగా పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్ తోటి అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పు తోటి 3 కప్పుల వరకు కమ్మగా ఉండే చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగులో అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా 3 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. తప్పనిసరిగా 3 కప్పుల పెరుగుని అయితే యాడ్ చేయాల్సిందే, అప్పుడే మనకి దద్దోజనం అనేది రుచిగా ఉంటుందండి. ఈ విధంగా 3 కప్పుల పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఇందులోకి చిక్కటి పాలని చిక్కటి పెరుగుని యాడ్ చేసుకున్నాం కదా, టెక్స్చర్ చూసారా క్రీమీగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుని మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపుని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని పోపుని నేను ఆవు నెయ్యితో పెట్టుకుంటున్నానండి. అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు. 2 టీ స్పూన్ల వరకు ఆవు నెయ్యిని వేసుకుని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ పప్పులన్నీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పప్పులన్నీ ఆవు నెయ్యిలో ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, కొంచెం అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులో మిరియాలు, అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ఇందులోకి 2 ఎండుమిరపకాయలని, ఫ్రెష్గా ఉండే కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. ఇలా కరివేపాకు కూడా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగువని వేసుకోవటం వల్ల కూడా దద్దోజనం అనేది మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుందండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసుకోవాలి. పోపుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం పాలని యాడ్ చేసుకోండి. వాటర్ అయితే మాత్రం అసలు యాడ్ చేయొద్దు. చూసారు కదండి, టెంపుల్ స్టైల్ దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఈ దద్దోజనాన్ని ధనుర్మాసంలో, దేవీ నవరాత్రుల్లో, ఈ శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా చిన్న టిప్స్ తోటి, కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఒకసారి ట్రై చేసి చూడండి. చూశారు కదండి, వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి 5 రకాల నైవేద్యాలని చాలా తక్కువ సమయంలో సులువైన పద్ధతిలో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అనుకునేవారు తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.